హాయ్ గైస్! ఈ షార్ట్‌లో అసలు ఏపీఐ అనేది ఎట్లా వర్క్ అవుతుందని విజువల్ యానిమేషన్‌తో చెప్తా. ఈ వీడియో అయిపోయేసరికి మీకు ఏపీఐ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది లైక్ సాఫ్ట్‌వేర్‌కి మనం ఒక బ్రిడ్జ్ లాంటిది. క్లయింట్ ఇది మన మొబైల్ ఫోన్. ఇక్కడి నుంచే మనం డేటాని రిక్వెస్ట్ చేస్తాం. ఇది మన సర్వర్. ఇక్కడే మన డేటా ఫైల్స్ కానీ, యూజర్స్ డేటా కానీ, ఆర్డర్స్ డేటా కానీ అన్నీ ఇక్కడే స్టోర్ అయ్యి ఉంటాయి. సర్వర్ అనేది మనకు ఎప్పుడు సెక్యూర్‌గా ఉండాలి. ఇప్పుడు మనం సర్వర్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాం. బట్ అలా చేస్తే ఎవడైనా సర్వర్ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని ఎవడైనా హ్యాక్ చేయగలడు, లేదంటే మిస్‌యూజ్ చేయగలడు మన సర్వర్‌ని. సో, అది చాలా డేంజర్. అందుకే మనం మధ్యలో ఏపీఐ గేట్‌వేని వాడతాం. ఇది ఎవరు ఏం డేటా రిక్వెస్ట్ చేస్తున్నారో చెక్ చేస్తుంది. ఇది మన సర్వర్ యూఆర్ఎల్. ఇది ఏపీఐ ఎండ్ పాయింట్స్. మనకి యూజర్ డేటా కావాలంటే ఈ ఎండ్ పాయింట్ వాడాలి. ఆర్డర్స్ డేటా కావాలంటే ఈ ఎండ్ పాయింట్ వాడాలి. మనం లాగిన్ చేయాలనుకుంటే ఈ ఎండ్ పాయింట్ వాడాలి. సపోజ్ నాకు ఇప్పుడు యూజర్ డేటా కావాలి. గెట్ యూజర్ అనే ఒక మెథడ్‌తో నేను రిక్వెస్ట్ మేక్ చేశా /యూజర్. ఇదిగోండి యూఆర్ఎల్‌తో మనకి సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్తుంది. సర్వర్‌కి రిక్వెస్ట్ వెళ్ళే ముందు ఇక్కడే మన అథెంటికేషన్ చెక్ చేస్తున్నాం, వాలిడేషన్ చెక్ చేస్తున్నాం. ఇది చెక్ చేశాక మన రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్తుంది. ఇప్పుడు సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ వెళ్ళింది. సర్వర్ మనకి రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సపోజ్ నాకు ఇప్పుడు ఆర్డర్స్ డీటెయిల్స్ కావాలి. నేనేం చేస్తా, వెళ్ళి గెట్ ఆర్డర్స్ క్లిక్ చేసి ఆ యూఆర్ఎల్ పాస్ చేస్తా. ఆ యూఆర్ఎల్ అథెంటికేషన్ అయ్యి, వాలిడేషన్ అయ్యి ఆ రిక్వెస్ట్‌ని సర్వర్‌కి పంపుద్ది. సర్వర్ నాకు ఆర్డర్ డీటెయిల్స్ మళ్ళీ నాకు రిటర్న్ చేస్తుంది. ఆర్డర్ డీటెయిల్స్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తా. ఇప్పుడు ఏపీఐ అంటే ఏంటో క్లియర్ అయిందా? అయితే ఈజీ టెక్ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం లైక్ కొట్టి ఫాలో చేయండి.